ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కామాక్షి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఒంగోలు. సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో కామాక్షి గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. లాంగ్ టర్మ్ ఐఐటిలో లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా సార్? లాంగ్ టర్మ్ జనరల్గా ఐఐటిలో ఎక్కువ మంది తీసుకోవటం మనం గమనించాం, తీసుకుంటారు. లాంగ్ టర్మ్ అనేది నీట్ పిల్లలు ఎక్కువ మంది తీసుకుంటారు, ఎందుకంటే నీట్ కాకపోతే వేరే ఎగ్జామ్ లేదు కాబట్టి. ఐఐటి కాకపోతే బిట్స్ పిలానీ కానివ్వండి, లేకపోతే విఐటి కానివ్వండి, ఎన్నో రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకునే పిల్లలు తక్కువ. మీ క్వశ్చన్కి వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయంటే డిసడ్వాంటేజెస్ అంటూ ఏం లేవు, కానీ సెల్ఫ్ మోటివేషన్ ఎంతవరకు ఉంటుంది ఐఐటి జేఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు జాయిన్, మీరు కనుక ఒక స్ట్రాంగ్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కంటిన్యూస్గా ప్రిపేర్ చేయించి మిమ్మల్ని ఎంగేజ్గా పెట్టి ఫోకస్గా పెట్టగలిగే ఒక ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. ఇంట్లో కూర్చొని చదువుకుంటాను లాంగ్ టర్మ్ అంటే మాత్రం జనరల్గా మోటివేషన్ లెవెల్స్ ఒక ఫస్ట్ 2-3 మంత్స్లో ఉన్నంత మోటివేషన్ దాని తర్వాత ఉండకపోవచ్చు. ఆ ఒక్క భయంతోనే చాలామంది లాంగ్ టర్మ్ తీసుకోకండి అంటారు. బట్ ఇఫ్ ద స్టూడెంట్ హ్యాస్ ద డిసిప్లిన్, ఇఫ్ ద స్టూడెంట్ హ్యాస్ మోటివేషన్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ లాంగ్ టర్మ్. సో లాంగ్ ప్రిపరేషన్లో ఎలాంటి మోటివేషన్ క్యారీ చేయాలి సార్? లాంగ్ టర్మ్కి ఎలాంటి మోటివేషన్ క్యారీ చేయాలని నేను చెప్పలేనండి, ఎందుకంటే నేను ఒక 1 year డ్రాప్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అని అనుకున్నప్పుడు లాస్ట్ ఎగ్జామ్ మనకి చాలా తక్కువ మార్జిన్లో మిస్ అయ్యి ఉంటే బెటర్గా ఉంటుంది. బట్ లాస్ట్ ఎగ్జామ్ నాకు చాలా ఎక్కువ మార్జిన్లో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే మనకు 1 year అయిన తర్వాత కూడాను బెటర్ కాలేజ్ రాగలుగుతుందా లేదా అనేది అర్థం చేసుకుని ముందుకెళ్ళినప్పుడు ఒక 2-3 months, ఎందుకంటే మనకు అప్పుడే మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదో చెప్పుంటారు, మనం కూడా మోటివేషన్తో స్టార్ట్ చేసి ఉంటాం. ఒక 2-3 నెలల్లో ఆ ఎనర్జీ తక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఎనర్జీ తక్కువ అవ్వకుండా ఉండాలంటే కనుక మనం ఒక గ్రూప్ స్టడీ, వీ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ అ గ్రూప్. అది కోచింగ్ సెంటర్ అవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్ సర్కిల్ అవ్వచ్చు, దట్స్ గ్రూప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము కోదా నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు నవీన్ అండి. సార్తో మాట్లాడండి. నవీన్ గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు 6th నుంచి ఐఐటి ఫౌండేషన్ అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? 6th నుంచి ఐఐటి వింటున్నానండి, అర్థమైంది నాకు, మీ క్వశ్చన్ అర్థమైంది. ఇది చాలా కామన్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్, 6th నుంచి ఐఐటి ఫౌండేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్. ఈ 6th నుంచి ఐఐటి ఫౌండేషన్ అనేది మోర్ దెన్ కరెక్టా రాంగా మనం స్కూల్స్ కాలేజెస్ తరఫు నుంచి ఆలోచిస్తే ఒకటి మార్కెటింగ్ అనుకోండి, సెకండ్ మన స్టేట్ బోర్డు క్వాలిటీ తక్కువ అవ్వటం వల్ల పిల్లలకి ఫౌండేషనల్ నాలెడ్జ్ మిస్ అవుతుందనే ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న స్కూల్స్ ఐఐటి ఫౌండేషన్ అనే పేరు కింద పిల్లలకి ఫౌండేషనల్స్ అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కానివ్వండి, వాళ్ళకి 6th class 7th class 8th classలో ఉన్నప్పటి నుంచే మల్టిపుల్ సబ్జెక్ట్స్ పైన ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎంసీక్యూ లెవెల్లో నెగిటివ్ మార్కింగ్ అలవాటు చేయించడం కానివ్వండి, మెంటల్ ప్రిపరేషన్ అనేది వాళ్ళకి బెటర్గా ఉంటుంది. నేను గమనించేంత వరకు 6th 7th అవసరం లేదు, 8th class నుంచి మనం ఐఐటి ఫౌండేషన్ లాంటిది ఏదైనా కోర్స్ తీసుకోవచ్చు, బట్ అది మ్యాండేటరీ కాదు. మీరు కనుక ఒక మంచి స్కూల్ నుంచి వస్తే ఆ స్కూల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లు లేకపోతే బట్టి కొట్టించడాలు కాకుండా బాగా చదువు చెప్తే మాత్రం మీకు ఐఐటి ఫౌండేషన్ లాంటివి ఏమీ అవసరం ఉండవు. మీరు ఆ సెల్ఫ్ మోటివేషన్ పడితే సరిపోతుంది. బట్ ఉండటం వల్ల కూడాను నష్టపోయేది ఏం లేదు. నేను ఇంతవరకు చూసిన పిల్లల్లో ఆ మోటివేషన్ అనేది బెటర్గా ఉంటుంది. పక్కన పిల్లల కన్నా వాళ్ళు ఇంకా కొంచెం ఫాస్ట్గా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది.